హైదరాబాద్లో కుండపోత వాన కురుస్తుంది. ఇటు మాదాపూర్, అలాగే జూబ్లీహిల్స్, హైటెక్ సిటీ, బంజారా హిల్స్, యూసుఫ్గూడలో భారీ వర్షం కురుస్తున్నట్టు తెలుస్తుంది. వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. ఇటు అమీర్పేట్, అలాగే మణికొండ, పంజాగుట్టలో కూడా వర్షం కురుస్తుంది. ఒక్కసారిగా జలమయమైపోయాయి రోడ్లన్నీ. ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ నిలిచిపోయింది. ఒక రకంగా ఆఫీసుల నుంచి ఉద్యోగులు ఇళ్లకి ఎవరైతే వెళ్తుంటారో ఈ సమయంలో కాబట్టి మొత్తానికి ట్రాఫిక్ జామ్ కావడంతో ఇబ్బందులు పడుతున్నారు ఉద్యోగులందరూ. మనం చూడొచ్చు, ఇటు సైక్లోన్ ముంతా, తుఫాన్ ముంతాకి సంబంధించి దాని ఎఫెక్ట్ ఇప్పుడు తెలంగాణకు సంబంధించిన రాష్ట్రాలపై చూపిస్తుంది. సో సైక్లోన్ ముంతా ఇప్పుడు ప్రస్తుతానికి హైదరాబాద్ వాతావరణాన్ని ఒక్కసారిగా మార్చేసింది. ప్రస్తుతానికి హైదరాబాద్లో చూస్తే 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయం అయినట్టు తెలుస్తుంది. సో భారీగా ట్రాఫిక్ నిలిచిపోతుంది. కొన్ని ట్రాఫిక్ జంక్షన్స్లో ఇప్పటికే ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. సో ప్రస్తుతానికి మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. హైదరాబాద్కి సంబంధించి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. దానికి సంబంధించిన విజువల్స్ ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. రైట్, దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి పవన్ ఉన్నారు. పవన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పవన్, చెప్పండి, మీరు ఏ ఏరియాలో ఉన్నారు? ఇప్పుడు వాతావరణ పరిస్థితి ఎలా ఉండబోతుంది హైదరాబాద్ నగరానికి సంబంధించి? రైట్ కళ్యాణ్, ఏదైతే మోంతా ఎఫెక్ట్ తెలంగాణపై భారీ ఇంపాక్ట్ చూపిస్తున్నట్టు చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏదైతే ఆంధ్ర తీరంలో వైజాగ్ తీరంలో ఏదైతే ఉందో అక్కడ చూస్తున్న వాతావరణం కంప్లీట్ గా వేరు, హైదరాబాద్ లో వేరుగా కనిపిస్తా ఉంది. సో నిన్నటి వరకు కూడా హైదరాబాద్ కాస్త పొడి వాతావరణం కనిపించిన మోంతా ఎఫెక్ట్ కి, ఏదైతే ఆ తుఫాన్ ఎఫెక్ట్ కి హైదరాబాద్ మొత్తం కూడా ఒకసారిగా నల్లని మేఘాలు కమ్మేసినట్టు కనిపిస్తా ఉంది. కంప్లీట్ గా చుట్టూ కూడా ఈ సుమారుగా మధ్యాహ్నం సమయంలో కూడా చుట్టూ కూడా క్లైమేట్ మొత్తం మీద కూడా కూల్ గా కనిపిస్తా ఉంది. కానీ ఒక్కసారిగా హైదరాబాద్ మొత్తం కూడా పలు చోట్లలో వర్షం కురుస్తా ఉంది. ఏవైతే మేఘాల ఎఫెక్ట్ ఏదైతే ఉందో హైదరాబాద్ తో పాటు తెలంగాణలో ఉన్న కొన్ని జిల్లాల్లో కూడా ఈ వర్షం అయితే కురుస్తా ఉంది. సో ప్రస్తుతం నకిడికాపూల్ ఏరియాలో ఉన్నాను నేను. సో ఇక్కడ కొద్దిసేపటి క్రితమే భారీ నుంచి అతి భారీ వర్షం దాదాపు ఒక 15 నిమిషాల పాటు కురిసింది ఈ ఏరియాలో. సో కురిసిన కాసేపటికే ఈ కంప్లీట్ గా కూడా రోడ్లన్నీ కూడా తడిచిపోయి ఆ డ్రైనేజ్ సిస్టమ్ మొత్తం కూడా వాటర్ తో నిండిపోయిన సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. సో సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ కూడా మరి కాసేపట్లో విధులను నిర్మించుకొని బయటకు వచ్చే సమయం ఇది. సో కాస్త సుమారు సమయం 5 నుంచి 6 అయ్యే టయానికి రోడ్లన్నీ కూడా తీర్చిపోయే అవకాశం ఉంది. ప్రస్తుతానికి అయితే ట్రాఫిక్ అయితే కొంచెం ఈ నేనున్న ఏరియాలో కంట్రోల్ గా ఉన్నట్టు కనిపిస్తా ఉన్నా. ఒక పంజాగుట్ట, అమీర్పేట్ అండ్ ఇలాగే మియాపూర్, అమీర్పేట్ చౌరస్తాలో కొంచెం హెవీగానే కనిపిస్తా ఉంది ట్రాఫిక్ కూడా. సో కంప్లీట్ గా మరొకటి 2-3 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ తెలుస్తా ఉంది. అయితే పవన్, రేపు ఎలాంటి పరిస్థితి ఉండబోతుంది? ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? రైట్, ఏదైతే కురుస్తున్న వర్షాలకి మోంతా ఎఫెక్ట్, తుఫాన్ ఎఫెక్ట్ గా అయితే ఆంధ్ర మొత్తం కూడా తడిసి ముద్దైన సిచ్యువేషన్ చూస్తా ఉన్నాం. సో అదే ఎఫెక్ట్ అయితే ఇక్కడ తెలంగాణ చూపిస్తా ఉంది. సో నిన్న రాత్రి నుంచి మొదలైన వర్షం ఈ రోజు ఉదయం వరకు కూడా చాలా జల్లుగా పడతా ఉంది. సో రానున్న 2-3 రోజులు కూడా ఇదే వర్షం కంటిన్యూ అయ్యే అవకాశం ఉందంటూ కూడా చెప్తా ఉన్నారు. సో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరిస్తా ఉంది. అండ్ హైడ్రా సిబ్బంది, మన్సూన్ టీం కూడా సిద్ధంగా ఉన్నారు. సో ఎక్కడైనా ఏదైతే గతంలో వర్షాలు పడినప్పుడు లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, మునిగిపోయిన ఏరియాలు కానీ, తెల్లాల ఏరియాలు కానీ, లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ఏరియాస్ కి ముందుగానే హైడ్రా సిబ్బంది హెచ్చరిక జారీ చేసినట్టుగా తెలుస్తా ఉంది. వారందరినీ కూడా ముందుగానే అప్రమత్తం చేశారు. ఎందుకంటే కురుస్తున్న వర్షాలు ఎలా ఉన్నాయంటే ఒక క్లౌడ్ బస్ట్ అయితే ఏ విధంగా ఉంటుందో ఆ భారీ స్థాయిలో పడతా ఉన్నాయి వర్షాలు. ఒక్కసారిగా 11 నుంచి 15 సెంటీమీటర్ల వర్షం ఒక 15 నుంచి 30 నిమిషాల సమయం పాటు కురుస్తా ఉంది. సో క్లౌడ్ బస్ట్ లాంటి వర్షానికి ఒక్కసారిగా కూడా కాలనీలన్నీ కూడా నీట మునుగుతా ఉన్నాయి. సో రానున్న 2-3 రోజులు ఇదే సినారియో ఉండబోతా ఉంది. సాధారణ నుంచి భారీ వర్షాలు కాదు, భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా చెప్తా ఉన్నారు వాతావరణ శాఖ. అండ్ అదే విధంగా గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురగాలులు వీసే అవకాశం ఉందన్నట్టు కూడా చెప్తా ఉన్నారు. సో మోంతా ఎఫెక్ట్ ఏదైతే ఉందో, మోంతా తుఫాన్ ఎఫెక్ట్ తెలంగాణపై కూడా చూపిస్తా ఉంది. పలు జిల్లాలపై ఈ ఎఫెక్ట్ అయితే ఆల్రెడీ కనిపిస్తా ఉంది. ఊర్లలో అయితే వర్షాలు కంటిన్యూస్ గా పడతా ఉన్నాయి. సో ఏవైతే రిజర్వాయర్లు ఏవైతే ఉంటాయో వాటికి ఇప్పుడిప్పుడే ఫుల్ ట్యాంక్ లెవెల్ ని చేరుకున్న సినారియో అయితే కనిపిస్తా ఉంది. ఆంధ్రలో అయితే కంప్లీట్ గా వైజాగ్ గానీ, కర్నూలు, కడప ఇవన్నీ కూడా, ఏలూరు కంప్లీట్ గా వర్షాలతో ముంచెత్తిన సిచ్యువేషన్ చూస్తా ఉన్నాం. సో అదే సినారియో హైదరాబాద్ కూడా వచ్చే అవకాశం ఉంది. సో ప్రజలు తప్పనిసరిగా
బయటికి వచ్చేటప్పుడు రెయిన్ కోట్స్ అంబ్రెలాస్ క్యారీ చేయండి అని కుదిరితేనే బయటికి రండి, విధుల్లోకి వెళ్ళేవారు మినహాయించి మిగతా వారు బయటికి రావద్దు. ట్రిప్పులకి కానీ వెకేషన్ లాంటివి పెట్టుకోవద్దు, ఎందుకంటే వాతావరణం ఇప్పుడు అనుకూలంగా లేని సమయంలో మీరు ఎలాంటి బయటికి వెళ్ళొద్దంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నారు. అండ్ ఇదే సమయంలో ఎలక్ట్రిసిటీ సిబ్బంది కూడా హై అలర్ట్ గా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే విద్యుత్ తీగలు ఏవైతే పాస్ అవుతా ఉంటాయో ఈదురుగాలు గంటకి 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్న నేపథ్యంలో హై టెన్షన్ వైర్లు వెళ్తూ ఉంటాయి, ఇళ్ల మధ్య నుంచి వైర్స్ వెళ్తూ ఉంటాయి. సో అవి ఒకవేళ కట్ అయ్యి ఒకవేళ మీద పడిన విద్యుత్ ఘాతానికి దానికి గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హెచ్చరిస్తా ఉన్నారు ఎలక్ట్రిసిటీ సిబ్బంది కూడా. సో నిలిచిన ప్లేసెస్ లో కానీ స్తంభాలని ముట్టుకోవడం లాంటివి చేయకండి. సో ఇంటికి పరిమితం కానీ ఒక 2-3 రోజులంటూ కూడా హెచ్చరిస్తా ఉన్నారు కళ్యాణ్. అయితే పవన్, సాఫ్ట్వేర్ ఉద్యోగులకు కానీ మిగతా కంపెనీస్కి సంబంధించిన ప్రైవేట్ కంపెనీస్కి సంబంధించిన ఉద్యోగులకు కానీ ఎవరైనా వర్క్ ఫ్రమ్ కంపెనీస్ ఏమైనా ఇచ్చాయా, డిక్లేర్ చేసాయా? సో ప్రస్తుతానికైతే చాలా మంది కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నట్టు కనిపిస్తా ఉంది. ఎందుకంటే హైదరాబాద్ లో ఇంకా హెవీ రైన్స్ ఇంకా స్టార్ట్ అవ్వలేదనే చెప్పుకోవాలి. ఎందుకంటే మోస్తారుగా వర్షాలు అయితే కురుస్తా ఉన్నాయి, చిన్న చిన్న ఎదురుగాలతో మోస్తారు వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఇంకా ఏది కూడా హాలిడేస్ అయితే ఇంకా డిక్లేర్ చేయలేదు. సో చాలా మంది కూడా వర్క్ ఫ్రమ్ చేసే వాళ్ళకైతే కొంచెం అదృష్టవంతులు అని చెప్పుకోవాలి. ఎందుకంటే మిగతా వారు డైలీ వస్తా ఉన్నారు. సో రానున్న 2 రోజుల్లో క్లైమేట్ ని బట్టి కూడా వారికి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. సో వారికి కూడా హెచ్చరిస్తా ఉన్నారు. సో బైక్స్ మీద వెళ్ళేవారు ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ పెట్టుకొని ఉంటారు. సో హెవీగా స్పీడ్ గా వెళ్ళొద్దని కూడా హెచ్చరిస్తా ఉన్నారు. ఎందుకంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ని యూజ్ చేయండి, మెట్రోని ఆశ్రయించండి, 2-3 రోజులంటూ కూడా హెచ్చరిస్తా ఉన్నారు కళ్యాణ్. రైట్ పవన్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తానికి హైదరాబాద్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఇటు మాదాపూర్, జూబ్లీహిల్స్, అలాగే హైటెక్ సిటీ, బంజారా హిల్స్, యూసుఫ్గూడ లాంటి ఏరియాస్లో భారీ వర్షం కురిసినట్టు తెలుస్తుంది. సో వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. రానున్న 2-3 రోజులు ఖచ్చితంగా భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. గతంలో మనం చూసాం హైదరాబాద్ నగరంలో క్లౌడ్ బస్ట్ తరహాలో ఒక్కసారిగా కుండపోత వర్షం, దాదాపు 20 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. సో అలాంటి వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది ఖచ్చితంగా. సో మీరందరూ తగిన జాగ్రత్తలు తీసుకోండి, ఇంటి పట్టనే ఉండే ప్రయత్నం చేయండి, అత్యవసరం అయితే తప్పించి బయటికి వెళ్ళకండి. సో మొత్తానికైతే లోతట్టు ప్రాంతాల్లో ఎవరైతే ఉంటున్నారో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. మీకు నిత్యావసరాలు కానీ, మీకు కావాల్సిన మెడిసిన్స్, అలాగే మీకు కావాల్సిన మందులు కానీ ఇవన్నీ కూడా ముందే తెచ్చి పెట్టుకునే ప్రయత్నం చేయండి. అలాగే ఎవరైనా బయటికి వెళ్తున్నారో వాళ్ళందరూ కూడా తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఇటు రెయిన్ కోట్స్ కానీ, అలాగే అంబ్రెల్లాస్ కానీ వీటన్నిటిని కూడా క్యారీ చేయండి. అలాగే మీ ఏరియాస్లో ఎలాంటి పరిస్థితులు ప్రస్తుతం నెలకొన్నాయి అన్న దానిపై మీరు కింద కమెంట్ రూపంలో మీ అభిప్రాయాలను తెలియపరచండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.